ది రాజాసాబ్ 2026లో భారీ అంచనాలతో విడుదలైంది. ప్రభాస్ స్టార్ డమ్ వల్ల సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్స్ వేగంగా తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోకపోవడమే అని చాలామంది అభిప్రాయపడ్డారు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ నెమ్మదిగా ఉండటం, హారర్ కామెడీ సరిగా వర్క్ కాకపోవడం, కొన్ని సన్నివేశాలు లాగ్గా అనిపించడం వల్ల నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా నిర్మాణ వ్యయం 400 కోట్ల రూపాయలకు పైగా, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. భారీ బడ్జెట్తో పోలిస్తే ఈ వసూళ్లు సరిపోకపోవడంతో కమర్షియల్గా ఫ్లాప్గా పరిగణించారు. ప్రేక్షకుల రివ్యూలలో ఎక్కువగా వినిపించిన మాట ఏమిటంటే, ప్రభాస్ బాగున్నాడు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, కానీ కథ, స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేవు. అందుకే మంచి ఓపెనింగ్ వచ్చినా కంటెంట్ ప్రేక్షకులను నిలబెట్టలేకపోయింది. అయితే సినిమా ఫ్లాప్ కావడానికి ఒక్క హీరో కారణం కాదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ ఎగ్జిక్యూషన్, అలాగే భారీ అంచనాలను అందుకోలేకపోవడమే ప్రధాన కారణాలని ట్రేడ్ వర్గాలు మరియు ప్రేక్షకుల అభిప్రాయాలు సూచిస్తున్నాయి.